Hello students, our topic is circulatory system in vertebrates. For definition, the circulatory system is the organ system that transport oxygen, nutrients, hormones and waste product throughout the బాడీ. ఇక్కడ సర్క్యులేటరీ సిస్టమ్ అంటే మన బాడీలో ఒక ఆర్గాన్ సిస్టమ్, ఒక ఆర్గాన్ ఒక సిస్టమ్ని ఒక సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేస్తుంది అంటే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఏం ట్రాన్స్పోర్ట్ చేస్తుంది? ఆక్సిజన్, న్యూట్రియంట్స్, హార్మోన్స్ అండ్ వేస్ట్ ప్రోడక్ట్ త్రూఅవుట్ ద బాడీ. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఉన్న ఒక్క సెల్ నుండి ఒక సెల్కి ఏం కావాలి? న్యూట్రియంట్స్ కావాలి, ఆక్సిజన్స్ కావాలి, హార్మోన్స్ కావాలి. అక్కడ వర్క్ అయిన తర్వాత అక్కడ ఏదైతే వేస్ట్ ప్రోడక్ట్ ఉందో దాన్ని తీసుకొస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఆ కావడానికి ద బాడీ యూజ్ ద హార్ట్, బ్లడ్ అండ్ బ్లడ్ వెజల్స్. ఈ వర్క్ చేయడానికి ఈ ట్రాన్స్పోర్ట్ చేయడానికి హార్ట్, బ్లడ్ వెజల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి మెయిన్ కాంపోనెంట్స్. ఫస్ట్ కాంపోనెంట్ వచ్చేసి బ్లడ్. హార్ట్ మస్కులర్ పంపింగ్ ఆర్గాన్, పంప్స్ బ్లడ్ త్రూఅవుట్ ద బాడీ. ఇది మస్కులర్గా ఉంటుంది, త్రూఅవుట్ ద బాడీ పంప్ చేస్తూనే ఉంటుంది బ్లడ్ను. నెక్స్ట్ బ్లడ్ కనెక్టివ్ టిష్యూ కన్సిస్ట్ ప్లాస్మా, ఆర్బీసీస్, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. ఇక్కడ బ్లడ్లో ఏముంటుంది? మెయిన్గా ప్లాస్మా ఉంటుంది, రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్. నెక్స్ట్ బ్లడ్ క్యాపిలరీస్, అది బ్లడ్ వెజిల్స్ యొక్క ఫంక్షన్ ఏంటంటే బ్లడ్ వెజిల్స్ ఆర్టరీస్ ఉంటాయి, వెయిన్స్ ఉంటాయి, క్యాపిలరీస్ ఉంటాయి. మనందరికీ తెలిసిందే. ఆర్టరీస్ క్యారీస్ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. ఏం చేస్తాయి? ఆర్టరీస్ బ్లడ్ని అవే ఫ్రమ్ ద హార్ట్. నెక్స్ట్ వెయిన్స్ క్యారీస్ బ్లడ్ టువర్డ్స్ ద హార్ట్. ఆర్టరీస్ ఏమో హార్ట్ నుండి బ్లడ్ని ఆర్గాన్స్ వరకు తీసుకొస్తుంది. వెయిన్స్ ఏమో ఆర్గాన్స్ నుంచి హార్ట్కి తీసుకెళ్తుంది. గుర్తుపెట్టుకోండి, మనకు మ్యాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది. ఆర్టరీస్లో ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. వెయిన్స్కి వచ్చేసరికి డీఆక్సిజనేట్ బ్లడ్ అనేది క్యారీ అవుతుంది. నెక్స్ట్ క్యాపిలరీస్, ఇవేమో ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్, న్యూట్రియన్స్ అండ్ వేస్ట్. ఇవేం చేస్తాయంటే గ్యాస్ ఎక్స్చేంజ్ చేస్తే న్యూట్రియన్స్ అంటే వాళ్ళకి ఎక్స్చేంజ్ చేస్తాయి. న్యూట్రియన్స్ తీసుకొని వేస్ట్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి, న్యూట్రియన్స్ ఇచ్చి వేస్ట్ని తీసుకుంటాయి. మెయిన్ ఫంక్షన్ ఇక్కడ ఫంక్షన్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియన్స్. ఇది ఏం చేస్తుంది? ఆక్సిజన్, న్యూట్రియన్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎక్కడికి? టువర్డ్స్ బాడీ పార్ట్స్. అండ్ రిమూవ్స్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ అదర్ వేస్ట్. ఆక్సిజన్, న్యూట్రియన్స్ బాడీ పార్ట్స్కి ఇచ్చి బాడీ పార్ట్స్ దగ్గర ఏదైతే వేస్ట్ ఉంటుందో ఈజ్ సాలిడ్ ఆర్ గ్యాస్, లిక్విడ్ గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ ఇంకా రిమైనింగ్ వేస్ట్ అది తీసుకొచ్చేస్తుంది. థర్డ్ పాయింట్ వచ్చేసి క్యారీస్ హార్మోన్స్. ఆక్సిజన్ క్యారీ చేస్తుంది, న్యూట్రియన్స్ క్యారీ చేస్తుంది, హార్మోన్స్ కూడా క్యారీ చేస్తుంది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి మెయింటైన్ బాడీ టెంపరేచర్. ఇది బాడీ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. మన నార్మల్ బాడీ టెంపరేచర్ ఎంతనో కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రొటెక్ట్ అగెనిస్ట్ డిసీజ్ అండ్ హెల్ప్ ఇన్ బ్లడ్ క్లాటింగ్. బ్లడ్ అనేది డిసీజ్కి అగెనిస్ట్గా ఫైట్ చేస్తుంది. అలానే ఇక్కడ ప్లేట్లెట్స్ ఉన్నాయి. ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి? బ్లడ్ క్లాటింగ్ను, బ్లడ్ ఫ్లోను ప్రివెంట్ చేసి క్లాట్ ఏర్పరుస్తాయి. ఓకేనా? దాంతోపాటు ఇక్కడ బ్లడ్ ఫ్లో అనేది ఆగిపోతుంది. ఇది ఫంక్షన్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సర్క్యులేషన్ ఇన్ వర్టెబ్రాస్. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఫిష్లో సర్క్యులేషన్ ఎట్లా జరుగుతుంది? ఫిష్ హార్ట్ హ్యావ్ 2 chambers, 1 atrium, 1 ventricle. ఓన్లీ 2 chambers ఉంటాయి, 1 atrium, 1 ventricle. దీంట్లో సింగిల్ సర్క్యులేషన్ జరుగుతుంది. అంటే బ్లడ్ అనేది హార్ట్కి ఒకటేసారి వస్తుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి బ్లడ్ ప్రాసెస్ త్రూ ద హార్ట్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ కంప్లీట్ సర్క్యూట్. ఒక సర్క్యులేట్ అయ్యేసరికి బ్లడ్ అనేది హార్ట్ దగ్గర ఒకటేసారి వస్తే దాన్ని సింగిల్ సర్క్యులేషన్ అంటాం. ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ వచ్చేసరికి డబుల్ సర్క్యులేషన్. మన బాడీకి దగ్గరికి బ్లడ్ అనేది 2 times వస్తుంది. ఇక్కడ ప్లేన్ చూసుకుంటే బాడీ నుంచి హార్ట్ టు గిల్స్ నుంచి మళ్ళీ బాడీ. ఇది ఫిషెస్లో. ఓకే, ఫిషెస్లో గిల్స్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది అంటే ఆక్సిజన్ ఎక్స్చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ వెళ్తుంది. ఓకే, అక్కడ ఉన్న ఆక్సిజన్ తీసుకొచ్చి బాడీ పార్ట్స్కి ఇస్తుంది. మళ్ళీ బ్లడ్ గిల్స్ దగ్గర నుంచి వచ్చి మళ్ళీ గిల్స్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకంటే మన సెల్ దగ్గర ఇప్పుడు ఆక్సిజన్ తీసుకొచ్చి సెల్ దగ్గర ఇచ్చేస్తుంది. సెల్ దగ్గర ఉన్న వేస్ట్ను తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ గిల్స్ దగ్గర అది రిమూవ్ చేసేస్తుంది. అక్కడ మనం ఎప్పుడైతే ఫిష్ అనేది ఎక్సేల్ చేస్తుందో ఎయిర్ బయటకు వదిలేసినప్పుడు దాంట్లో కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. తీసుకున్నాడు మళ్ళీ
ఇక్కడ ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఓకేనా, ఇది ఫిష్లో సర్క్యులేషన్ ఇలా జరుగుతుంది. సింపుల్గా రాయంటే ఇట్లా. నెక్స్ట్ యాంఫిబియన్స్లో హార్ట్ హ్యాస్ 3 ఛాంబర్స్. ఫిషెస్లో 2 ఛాంబర్స్, యాంఫిబియన్స్లో 3 ఛాంబర్స్, రెప్టైల్స్లో కూడా 3 ఛాంబర్సే. 2 ఏట్రియా, 1 వెంట్రకిల్. ఓకే, ఇక్కడ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. ఇక్కడ హార్ట్ దగ్గరికి 2 టైమ్స్ వస్తుంది కానీ కంప్లీట్గా సర్క్యులేషన్ అనేది జరగదు. అందుకే దీన్ని ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. ఫిషెస్లో వచ్చేసరికి సింగిల్ సర్క్యులేషన్, ఇక్కడ డబల్ బట్ ఇన్కంప్లీట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మిక్సింగ్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అక్కర్స్ ఇన్ వెంట్రికిల్స్. ఇక్కడ వెంట్రికిల్ ఒకటి ఉండడం వల్ల ఆక్సిజన్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్, ఏదైతే బ్లడ్ కంటైన్ ఆక్సిజన్, బ్లడ్ క్యారీస్ ఆక్సిజన్, దట్ బ్లడ్ ఈస్ కాల్డ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్. ద బ్లడ్ క్యారీస్ కార్బన్ డైఆక్సైడ్, దోస్ బ్లడ్ కాల్డ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ఎప్పుడైతే ఈ రెండు ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ మిక్స్ అవుతాయో అప్పుడు ఈ సర్క్యులేషన్ ఇన్కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎందుకు అవి కలుస్తాయి అంటే వెంట్రికల్ అనేది ఒకటి ఉంది కాబట్టి సమ్టైమ్స్ ఇది మిక్స్ అవుతుంది. ఓకే, ప్లేన్ చూసుకుంటే బాడీ క్యావిటీ నుంచి రైట్ ఏట్రియం నుంచి వెంట్రికిల్ నుంచి లంగ్స్ నుంచి మళ్ళీ బాడీ. ఓకే, ఇలా జరుగుతుంది సర్క్యులేషన్ ప్లేన్ అనేది. నెక్స్ట్ రెప్టైల్స్కి వచ్చేసరికి హార్ట్ హ్యాస్ 3 ఛాంబర్స్ ఎక్సెప్ట్ క్రొకోడైల్స్లో తప్ప అన్ని రెప్టైల్స్లో హార్ట్ అనేది 3 ఛాంబర్స్గానే ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి పార్షియల్ సపరేషన్ ఆఫ్ బ్లడ్ అనేది పార్షియల్గా సపరేట్ అవుతుంది. నెక్స్ట్ క్రొకోడైల్స్కి వచ్చేసరికి 4 ఛాంబర్స్ ఉంటుంది. ఎట్లయితే మమ్మల్స్లో 4 ఛాంబర్స్ హార్ట్ ఉంటుందో క్రొకోడైల్స్లో కూడా 4 ఛాంబర్స్ హార్ట్ ఉంటుంది. దీని ప్లేన్ చూసుకుంటే బాడీ, డిఆక్సిజనేటెడ్ బ్లడ్, రైట్ ఏట్రియం, వెంట్రికిల్, లంగ్స్ నుంచి మళ్ళీ బాడీ ఇక్కడికి వచ్చేసరికి ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఈ ఫస్ట్ బాడీ దగ్గర ఉన్న డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో బయటికి వెళ్తుంది. నెక్స్ట్ ఈ లాస్ట్కి వచ్చేసరికి బాడీ మళ్ళీ వచ్చింది కదా, అక్కడ ఉండేది ఆక్సిజనేటెడ్ బ్లడ్. మీరు కింద కరెక్ట్గా మెన్షన్ చేయాలి ఎక్కడ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది, ఎక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఎప్పుడైతే బ్లడ్ లంగ్స్ నుంచి వస్తుందో అక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఏ బ్లడ్ అయితే లంగ్స్ దగ్గరికి వెళ్తుందో దాంట్లో డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉంటుంది. ఇది రెప్టైల్స్. నెక్స్ట్ బర్డ్స్లో వచ్చేసి హ్యాస్ 4 ఛాంబర్స్ హార్ట్. దీంట్లో 4 ఛాంబర్స్ ఉంటుంది, సిమిలర్ టు మమ్మల్స్. ఫిషెస్లో 2 ఛాంబర్స్, యాంఫిబియన్స్, రెప్టైల్స్ 3 ఛాంబర్స్, బర్డ్స్ అండ్ మమ్మల్స్ 4 ఛాంబర్స్. 2, 3, 3, 4, 4. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. సెకండ్ కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. బర్డ్స్కి వచ్చేసరికి సేమ్ మమ్మల్స్లోనే కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ జరుగుతుంది. నో మిక్సింగ్ ఆఫ్ బ్లడ్. రెప్టైల్స్లో మిక్స్ అయినట్టు ఇక్కడ బ్లడ్ అనేది మిక్స్ అవ్వదు. హై ఎఫిషియెంట్ ఫర్ ఎగరడానికి చాలా ఎఫిషియన్సీగా ఉంటుంది సర్క్యులేషన్ సిస్టమ్ అనేది. నెక్స్ట్ ఇక్కడ ప్లేన్ చూసుకుంటే బాడీ, డిఆక్సిజనేటెడ్ బ్లడ్, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికిల్ టు లంగ్స్ టు లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికిల్ టు బాడీ. ఇక్కడ రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికిల్. ఇక్కడ నుంచి బ్లడ్ లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్ నుంచి లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికిల్, బాడీ, ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ఇక్కడ ఏదైతే బాడీ నుంచి ఇక్కడ బ్లడ్ అనేది ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరుగుతుంది. ఆక్సిజన్ ఎక్స్చేంజ్ జరిగిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అక్కడ ప్రొడ్యూస్ అయిన కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ బాడీకి వచ్చేసి దాంట్లోంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది బర్డ్స్. నెక్స్ట్ మమ్మల్స్ చూసుకుంటే ఇక్కడ సేమ్ ఫస్ట్ 2 పాయింట్స్ ఆర్ సిమిలర్ టు బర్డ్స్. 4 ఛాంబర్స్ హార్ట్, కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజనేటెడ్ అండ్ డిఆక్సిజనేటెడ్ బ్లడ్ రిమైన్స్ సపరేట్. ఇవి మిక్స్ అవ్వవు. రెప్టైల్స్లో మాత్రం మిక్స్ అయితే ఇంకెక్కడ మిక్స్ అవ్వవు. ప్లేన్ చూసుకుంటే సేమ్ యాజ్ సిమిలర్ టు బర్డ్స్ ఓన్లీ. బాడీ, రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికిల్, లంగ్స్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికిల్, బాడీ, ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్. ఓకే, ఇది మమ్మల్స్లో. ఇక్కడ మనం సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఫిషెస్, యాంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్, హార్ట్, ఛాంబర్స్ అండ్ సర్క్యులేషన్. ఈ 2 పాయింట్స్ మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఫిషెస్కి వచ్చేసరికి 2 ఛాంబర్స్, ఓన్లీ 2 ఛాంబర్స్, 1 ఏట్రియం అండ్ 1 వెంట్రికిల్, సింగిల్ సర్క్యులేషన్. యాంఫిబియన్స్లో చూసుకుంటే 3 ఛాంబర్స్ హార్ట్, 2 ఏట్రియమ్స్, 1 వెంట్రికిల్. ఓకే, ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్, ఇన్కంప్లీట్. రెప్టైల్స్, యాంఫిబియన్స్ ఆర్ సిమిలర్. ఓకే, 3 ఛాంబర్స్, 2 ఏట్రియమ్స్, 1 వెంట్రికిల్. ఎక్సెప్ట్ క్రొకోడైల్ కంటైన్ 4 ఛాంబర్స్ హార్ట్. నెక్స్ట్ సర్క్యులేషన్ వచ్చేసి ఇన్కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ కంప్లీట్ ఇన్ క్రొకోడైల్స్లో మాత్రమే కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఉంటుంది. నెక్స్ట్ బర్డ్స్కి వచ్చేసరికి 4 ఛాంబర్స్. బర్డ్స్ అండ్ మమ్మల్స్ సేమ్ 4 ఛాంబర్స్, 2 ఏట్రియం, 2 వెంట్రికిల్, కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డయాగ్రామ్ చూసుకుంటే
హార్ట్ ఇన్ వర్టెబ్రాస్ ఫిషెస్లో ఇలా ఉంటుంది. యాంఫిబియన్స్ 3 చాంబర్స్ హార్ట్. ఫిషెస్, రెప్టైల్స్ సేమ్. మరి బర్డ్స్, మమ్మల్స్ సేమ్ స్ట్రక్చర్స్ ఆఫ్ హార్ట్. ఇక్కడ బ్లూ కలర్ ఉందేమో డీఆక్సిజనేటెడ్ బ్లడ్, రెడ్ కలర్ ఉందేమో ఆక్సిజనేటెడ్ బ్లడ్. డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఏమో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేమో ఆక్సిజన్ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ సైడ్ రైట్ ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్ కన్ఫ్యూజ్ కాకండి. నెక్స్ట్ కన్క్లూజన్ వచ్చేసి ద వర్టెబ్రా సర్క్యులేటరీ సిస్టమ్ బికమ్ మోర్ అడ్వాన్స్డ్ డ్యూరింగ్ ద ఎవల్యూషన్ ఫర్ 2 chambers heart with single circulation in fishes to 4 chambers heart with కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ ఇన్ బర్డ్స్ అండ్ మమ్మల్స్ మేకింగ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ఎఫిషియన్సీ. అంటే ఫిషెస్ నుంచి చూసుకుంటే మమ్మల్స్, బర్డ్స్ వరకు 2 chambers హార్ట్ సింగిల్ సర్క్యులేషన్ ఉన్నది, 4 chamber హార్ట్ కంప్లీట్ డబుల్ సర్క్యులేషన్ అయింది. అంటే ఇక్కడ అది డెవలప్ అయింది, బికమ్ మోర్ అడ్వాన్స్డ్ డ్యూరింగ్ ఎవాల్యుయేషన్. ఇది సర్క్యులేటరీ సిస్టమ్ ఇన్ వర్టెబ్రాస్. ఇలా రాస్తే సింపుల్గా 12 మార్క్స్ గెయిన్ చేయొచ్చు.